పేదరికం కారణంగా విద్యకు దూరం కావద్దని ఒక మంచి సదుద్దేశంతో ఎన్ఎన్ వెంకటపతి ట్రస్ట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. 10,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం, షీల్డ్, శాలువాతో సన్మానించడం నల్గొండ జిల్లాకే గర్వకారణమని చెప్పారు. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి ఆధ్వర్యంలో ఆదివారం పద్మశాలి భవన్ బొట్టుగూడలో 17 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను అభినందించి అవార్డులను అందించే కార్యక్రమానికి నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం కారణంగా విద్యకు దూరం కావద్దని ఒక మంచి సదుద్దేశంతో ఎన్ఎన్ వెంకటపతి ట్రస్ట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు 10,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం, షీల్డ్, శాలువాతో సన్మానించడం నల్గొండ జిల్లాకే గర్వకారణమని చెప్పారు. సిరిప్రోలు శ్రీరాములు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యక్తులు మాట్లాడుతూ నేటి సమాజంలో వెంకటపతి లాంటి వ్యక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు ప్రోత్సహించడంతో పాటు ఉన్నత స్థానంలో ఉన్న వారిని అందుకు పద్మశాలి సమాజం వెంకటపతి ట్రస్టుకు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, పోషం రఘుపతి, మిరియాల సోమయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జేసీ సత్యనారాయణ, సిరిప్రోలు లక్ష్మీ రాధాకృష్ణ, సిరిపోలు అనురాధ నగేష్, సాయి ప్రణవ్, మాధురితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమం ఇంటర్ 900 మార్క్స్ అబౌవ్ సాధించిన వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనీ గిఫ్ట్ ని ఈ వెంకటపతి గారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసి ఎంబీబీఎస్ లో కానీ, టీచర్స్ గా కానీ, ఇంజనీర్లు కానీ ఎంతో మంది ఇప్పుడు స్థిరపడినారు. అలాంటి వారు కూడా ఈ ట్రస్ట్ ద్వారా మనీ తీసుకొని ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు. ఈ ట్రస్ట్ కూడా మీరు చేదోడు వాదోడుగా మీ వంతు సహాయం చేస్తే వారు ఇంకా కూడా ముందుకు దూసుకెళ్తారు. ఇలాంటి వారు కూడా వీళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి వెంకటపతి గారికి ఇంకా చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇంటర్లో 900 మార్క్స్ అబౌవ్ సాధించిన విద్యార్థినులకు అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్సుమిన్సు 39 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ టీవీకేను నా శ్రీమతి రాములమ్మ వారి కోఆపరేషన్ తోటి ఇన్ని వ్యాపారాలు చేసి ఎంతోమంది డాక్టర్లు, సైంటిస్టుల్ని తయారు చేసడమే కాకుండా చిన్నతనంలో భర్తలు కోల్పోయిన వాళ్లకు దగ్గర 496 కుట్టు మిషన్లు ఇచ్చినాము. వారు కూడా బ్రతుకుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఎన్ఆర్ఆర్ఐ ట్రస్ట్ తరఫున 39వ సంవత్సరమున మెరిట్ విద్యార్థులకు 17 మందికి ప్రతి వ్యక్తికి 10,000 చొప్పున బహుమానము వెంకటపతి గారి ట్రస్ట్ చైర్మన్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మేయర్ గారు రావడం, తర్వాత చిరివేరి చంద్రయ్య గారు, దుడుగు లక్ష్మీనారాయణ గారు, మిర్యాల స్వామి గారు కూడా రావడం చాలా అదృష్టం. ఇదే రకంగా వారు ఇంకా ఆయుధారోగ్యాలతోటి ఉండి ఇంకా పేద విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ వెంకటపతి గత 39 సంవత్సరాలుగా పద్మశాలి నిరుపేదలకు పుస్తక పంపిణీలు, మిషన్లు, ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ పద్మశాలి సంఘం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటపతి గారు, వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ స్మారక అవార్డు గ్రహీత అయినటువంటి వెంకటపతి గారి ఎన్నో కుటుంబాలు వారి వల్ల లబ్ధి పొందడం జరిగింది. ఇదే విధంగా ఎంతోమంది పద్మశాలీలకు ప్రతి ఒక్కరూ డెవలప్ అయిన వారు ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ